నమస్కారం. గతంలో నేను చాలాసార్లు చెప్పే ఇప్పుడు కూడా చెప్తున్నా. మనం అవునన్నా కాదన్నా సొసైటీలో ఫోన్లోనో డైరెక్ట్గానో ఇల్లీగల్గానో అఫైర్స్ నడుస్తూనే ఉన్నాయి. ఇందులో కొంతమంది రహస్యంగా, ఇంకొంతమంది బ్లాక్మెయిల్ చేయడం కోసం దాచుకుంటూ, ఇంకొంతమంది ఎప్పటిదప్పుడు అన్నట్టు. ఇది వింటానికి కొంచెం వేరేలాగున్నా ప్రాక్టికల్గా మాట్లాడదాం. ఒక రిలేషన్లో ఉన్నప్పుడు డేటింగ్, లివ్ ఇన్ ఏదైనా కానీ ఎక్సెప్ట్ మ్యారేజ్. మ్యారేజ్ అంటే పవిత్ర బంధం, దానికి సొసైటీ, కోర్టులు, ఫ్యామిలీ, బంధువులు అంతా సపోర్ట్. ఇది కాకుండా అన్నప్పుడు ఏ రిలేషన్ అయినా ఇద్దరు మనుషుల మధ్య, ఆ ఇద్దరు మనుషుల మధ్య ఎలా ఉండాలి? ఇందా నేను చెప్పినట్టు, వన్స్ తను కాదన్నా ఇతను దూరం కావాలా, ఇతను కాదన్నా ఆమె దూరం కావాలా. అలా కాకుండా ఎవరు కాదన్నా కానీ ఇంకొకళ్ళు లేదు నాకు కావాల్సిన పట్టుబెట్టినా, మనం ఓన్లీ రిలేషన్ అనుకున్నాం కదా, నువ్వేంటి పెళ్ళి అంటున్నావు అన్నప్పుడు లేదు పెళ్ళి కొంచెం పట్టుబెట్టినా అవి ఎంత దూరం వెళ్తున్నాయంటే చివరికి చచ్చేదాకా వెళ్తున్నాయి, చంపుకునేదాకా పోతున్నాయి. కొన్ని సందర్భాలలో పెళ్ళైన తర్వాత కూడా అగైన్ మరలా రిలేషన్ అంటూ, పెళ్ళైన తర్వాత కూడా ఇంతకుముందు నాతో ఎలా ఉన్నా ఇప్పుడు కూడా అలాగే ఉండాలంటూ ఇది చేస్తున్న మూమెంట్లో అది కూడా తేడా కొడుతున్నాయి. ఈరోజు గాజువాకలో ఎల్వి నారాయణ దగ్గర ఒక అపార్ట్మెంట్లో ఒక ఇంట్లో ఫ్రిడ్జ్లో డెడ్ బాడీకి సంబంధించిన కొన్ని బాడీ పార్ట్స్, పక్కన ఇంట్లో మూలలో ఇంకొన్ని బాడీ పార్ట్స్ గోతంగా కట్టున్నాయి. ఎవరు ఏంటంటే ఆ అమ్మాయి పేరు మౌనిక. ఆమె ఉండేది సాలిగ్రామ నగర్ గాజువాక దగ్గర. ఈమెకి అండ్ ఈ రవీంద్ర, చింతాట రవీంద్ర నేవీలో ఎయిర్క్రాఫ్ట్ డిపార్ట్మెంట్లో టెక్నీషియన్గా చేస్తున్నాడు. ఇతనికి కొద్ది నెలల క్రితం పెళ్ళైంది, ఆమె పుట్టేడికి వెళ్ళింది కొద్ది రోజుల క్రితం. ఇతను గతంలో పెళ్లి కాకముందు డేటింగ్ యాప్లో ఒక అమ్మాయితో పరిచయం, ఆ అమ్మాయి మౌనిక. సో రవీంద్ర మౌనిక కొన్నాళ్ళు డేటింగ్ చేశారు. ఆ తర్వాత 2023లో ఇక ఏ అవతారు వాళ్ళదని అనుకున్నాడు. ఆ తర్వాత మౌనిక అనే అమ్మాయికి పెళ్ళి అయిపోయింది. ఇతను లైఫ్లో ఇతను ఉన్నాడు. మరి ఆ మధ్యలో మౌనికని కలిశాడా లేదా అనేది ఎంక్వైరీలో తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు ఏం చెప్పాడు, నాకు పెళ్ళైంది, ఆమెకి పెళ్ళైంది, బట్ గతంలో ఉన్న రిలేషన్స్ బేస్ చేసుకొని నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది. ఇప్పటికే 3.5 లక్షలు డబ్బు ఇచ్చా. ఇప్పుడు కూడా మరలా బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటే సరే ఇంటికి పిలిచి మాట్లాడదని చెప్పేసి అనుకున్నా. మాట వింటే సరే, మాట వినకపోతే చంపేద్దాం అనుకున్నాను. అందుకే ఆన్లైన్లో మనిషిని చంపడానికి కత్తి, ఆ తర్వాత కోయడానికి రంపం, ఇక ఆ తర్వాత క్లీన్ చేయడానికి మెటీరియల్ అన్నీ ఆర్డర్ ఇచ్చాను అన్నాడు. సరే ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చింది, పగలే ఎలా చంపి ఏంటంటే ముందు ఆమెతో నార్మల్గానే ఉన్నా, ఫ్రెండ్లీగా సరదాగా జోబియల్గా, పచ్చిగా చెప్పాలంటే సెక్సువల్గా బాగానే ఉన్నాడు, కలిసిడు అయిపోయింది. ఆ తర్వాత మరలా ఆ అమ్మాయి ఇతను యొక్క ఐడి కార్డు పట్టుకొని బ్లాక్మెయిల్ చేసినట్టు, డబ్బులు ఇవ్వు అదని ఇదని. ఇక ఆల్రెడీ ప్లాన్డ్గానే ఉన్నాడు కదా, ఇప్పుడు ఈరోజు మారితే సరే, మారకపోతే ఇంక చంపేద్దామని ఇక అప్పుడు ఆ అమ్మాయిని గొంతులని చంపేశాడు, సౌండ్ రాకుండా. చనిపోయిన తర్వాత ఇక బాడీ పార్ట్స్ని కోసాడు. మొత్తం 5 పార్ట్స్: తల, చేతులు, మండం, నడుము, కాళ్ళు. ఇందులో తలని, చేతులని, తర్వాత వచ్చేసి చెప్పులు, ఇంక వేరే ఏవైతున్నాయి బిలాంగింగ్స్, ఇవన్నీ కూడా తీసుకెళ్ళి దారపాలెం దగ్గర ఒక సూట్ కేసు, దారపాలెం అనేది సూట్ కేసులో పెట్టి తగలబడదని చూశాడు. ఈలోపు ఇంట్లో కొన్ని బాడీ పార్ట్స్ ఫ్రిడ్జ్లో పెట్టాడు, ఇంకొన్ని గోతలు కట్టి ఇంట్లో మూలను పెట్టాడు. ఈ విషయము సందీప్ అని ఇతని ఫ్రెండ్కి చెప్పాడు. అవునన్నా కాదన్నా ఇటువంటి కేసులలో చంపినోడు కన్నా వీడికి సాయపడ్డోడికి, నిజాన్ని దాచినోడికి దోలు తీరిపోతాం. దాంతో సందీప్ అని అతను నీకు దండవరా దోత అని చెప్పేసి అనుకొని, ముందు వాడు ఫ్రెండే కదా, సో ఫ్యామిలీ వాళ్ళు తెలుసు కదా, రవీంద్ర భార్యకి చెప్పాడు, వాళ్ళ బంధువులకి చెప్పాడు. ఇక వాళ్ళు రవీంద్ర ఫోన్ చేసి నాయన ముందే లొంగిపోరా అన్నారు. ఇక వచ్చాడు, పోలీసులు లొంగిపోయాడు. పోలీసు వచ్చి చెక్ చేస్తే అతను చెప్పింది నిజమే, తల కనిపించట్లా. తల ఎక్కడరా అన్నప్పుడు పలానా చోట ఉందన్నాడు. వెళ్ళి చూస్తే తల కూడా దొరికింది. తల దొరికింది, బాడీ పార్ట్స్ అన్ని దొరికాయి. ఆ మౌనిక అన్న విషయం కూడా ఆల్రెడీ అర్థమైపోయింది. ఇక మౌనిక ఫ్యామిలీకి చెప్పారు, వాళ్ళు ఏడుపులు. ఆబ్వియస్లీ ఎవరికైనా బాధే కదండి పాపం. కానీ ఇక్కడ మౌనిక పట్ల సింపతి చూపేవాళ్ళు కొంతమంది, రవీంద్ర పట్ల సింపతి చూపేవాళ్ళు కొంతమంది, అట్ ది సేమ్ టైం మౌనికను కోప్పడేవాళ్ళు కొంతమంది, రవీంద్రను కోప్పడేవాళ్ళు కొంతమంది. అది ఎలా ఏంటి మరలా సింపుల్గా చెప్తా. మౌనిక విషయంలో వచ్చేసి సింపతి ఎందుకంటే, ఆమెను వీడు వాడుకున్నాడు, ఆమెకి ఏదో వీడి గురించి రహస్యం తెలిసింది, అది ఎక్కడ బయట పెట్టిద్దని చెప్పేసి అనుమానంతో ఆమెను చంపాడు. చంపిన తర్వాత కావాలని ఆమె మీద నిందలు వేస్తున్నాడు అని చెప్పేసి ఒకళ్ళు. నెంబర్ 2, వన్స్ డేటింగ్లో ఉన్నప్పుడు ఓకే, పెళ్ళైన తర్వాత భర్త ఉండగా మరలా వీడి దగ్గర అసలు ఎందుకు వచ్చింది, అసలు వీడిని ఎందుకు బ్లాక్మెయిల్ చేసింది, దుర్మార్గురాలు, తగిన శాస్తి జరిగింది అనే వాళ్ళు కొంతమంది. ఇలా 2 వర్షాలు ఆమె సంబంధించి, ఇంక ఇతరులకు సంబంధించి. సింపతి అన్నప్పుడు ఎవరిదారు వాళ్ళు అనుకున్నారు, పెళ్లి చేసుకున్న అమ్మాయి ఉంది, పెళ్లి చేసుకుని వీడు ఉన్నాడు, హ్యాపీగా బతుకుతున్న మూమెంట్లో మరలా అమ్మాయి బ్లాక్మెయిల్ చేసి వీడి దగ్గరికి వచ్చి డబ్బులు డిమాండ్ చేసింది. చివరికి
వాడిని హంతకుడు చేసిందని చెప్పేసి సింపతి చూస్తున్న కొంతమంది. ఇంకొంతమంది ఏంటి, ఒరి దుర్మార్గుడా, నువ్వు అడిగినప్పుడల్లా నీ దగ్గరికి వచ్చింది కదరా, ఆడపిల్లది అడిగింది, వీళ్ళైతే సాయం చేసి సాయం చేయలేకపోతే చేయలేనని చెప్పారు, అంతేగాని లేనిపోయిన నిందలు వేసి ఆమెను చంపడం ఏంటారు పాపాత్ముడు అని చెప్పేసి ఇంకొంతమంది అంటున్నారు. ఇందులో నిజాలు ఏంటన్నది పోలీసులకు ఇన్వెస్టిగేషన్లో తేలాలి. నేను ఈ వీడియో ఇచ్చిన పర్పస్ గతంలో చాలాసార్లు చెప్పా, మరలా చెప్పా, మీ మతం ఏదైనా కులం ఏదైనా చదువుకున్నారా చదువుకోలేదా ఎవరైనా కానీ ఏ వయసు అయినా కానీ అవునన్నా కాదన్నా ఇల్లీగల్గా నడవలసి నడుస్తూనే ఉన్నాయి. అది ఎలా ఉండాలంటే గుప్పిడి మూసినప్పుడే దేనికైనా విలువ. 4 గోడల మధ్య ఉండాల్సింది, 2 మనుషుల మధ్య ఉండాల్సింది వాళ్ళ దగ్గర ఉంటేనే, వాళ్ళ మధ్య ఉంటేనే ఏదైనా. వన్స్ అది బయటకు వచ్చిందంటే అవతలడికి ఆయుధం అయింది, వన్స్ అది బయటకు వచ్చిందంటే వీళ్ళ భయం మొదలైంది, ఆమె అనుమానం మొదలైంది, ఇవి ఎంత దూరమైనా వెళ్ళిపోతాయి. అది ఫోన్లోనా డైరెక్టా ఇక మీ చాయిస్. అంతిమంగా నేను చెప్పేది నమ్మకం ఇక లేదు అనుకున్నప్పుడు ఎవరి దగ్గర వాళ్ళది. ఒకటి మాత్రం చెప్తున్నా, నిన్న చెప్పింది కూడా, నిజంగా మనం ఎవరైనా ప్రేమిస్తే వారి ఆనందం కోరుకోవాలి. ప్రేమ కాదు బొక్క కాదు మొత్తం కామమే అంటారా, కామం చల్లార్చుకున్నావు కదా ఆడైనా మొగైనా, ఇక అక్కడితో అయిపోయింది, వదిలేయండి. ఎందుకమ్మా ఈ రకం చేసుకుంటారు? ఇప్పుడు ఈడు తప్పు చేశాడా, ఆమె తప్పు చేసిన తర్వాత మాట్లాడదు, ఈడు హంతకుడయ్యాడే, పాపం ఆమె చనిపోయిందే, ఇప్పుడు పోలీసు ఇన్వెస్టిగేషన్ చేసి నిజాలంటే బయటికి చెప్పాలి. అంతమంది వీడియోలో మరలా చెప్తున్నా ఒకే ఒకటి, ఒక్కసారి నో అంటే నో, ఇంకంతే. ఒక్కసారి విడిపోయాక ఎవరిదారు వాళ్ళంటే ఇంకంతే. దయచేసి వాడి పర్సన్స్ మీ దగ్గర, మీ పర్సన్స్ వాడి దగ్గర పెట్టుకోకండి. వన్స్ బ్లాక్మెయిల్ చేస్తారు అన్న ఇది కనుక మీకుంటే అసలు ఏ రిలేషన్ వద్దు, అనుమానంతో కంటిన్యూ అయితే అసలు ఏది వద్దు. ఫైనల్ నేను చెప్పేది ఏంటంటే చక్కగా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండండి. కాదు కూడదన్నప్పుడు ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద ముందుకు సాగండి తప్ప బ్లాక్మెయిల్ చేద్దాంలే, డబ్బులు దొబ్బేద్దాంలే, పిలిచినప్పుడు అది రావాలే, మనం అడిగినప్పుడు అది డబ్బులు ఇవ్వాలి, ఇలా కనుక ఉన్నారంటే ఏదో ఒకటి ఇదే దరిద్రం వినాల్సి ఉంటుంది. బట్ మనస్ఫూర్తి చెప్తున్నా, ఇటువంటి రిలేషన్షిప్స్లో నేను ఎంకరేజ్ చేసే ఉద్దేశంగా లేదు.